5వ అధ్యాయము 14వ వచనము సహోదరి చదివి వినిపించింది. అందులో రాయబడిన వాక్యము ధ్యానించుకుందాము. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా ఉండును. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఎప్పుడు? కీడు విడిచి మేలు వెతుకుచున్నప్పుడు. కీడు విడవాల, కీడు చేయకూడదు. దుష్టుల వలె కీడు తలపెట్టకూడదు, కీడు చేయకూడదు. మేలు వెదకాల, కీడు జోలికి వెళ్ళకూడదు, ఇతరులకి కీడు చేయకూడదు. అప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు ఆయన. యేసుప్రభు అన్నాడు పుట్టినప్పుడు, ఆయన పేరేంది? ఇమ్మానుయేలు అనగా దేవుడు మీకు తోడని అర్థము. తోడుగా ఉంటాడు ఆయన. నువ్వు నీతిని వెతుకుతున్నావు కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడిని ఆశీర్వదిస్తాడు. నీతిని వెతకాల మనము. అవినీతికి పాల్పడకూడదు, దుష్టులు సాంగత్యము చేయకూడదని ఉదయకాలమున దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీతిని వెతుకు, నీతిని వెతకండి. మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడై ఉండును. దేవుడు తోడుగా ఉంటే బహుగా హెచ్చిస్తాడు ఆయన, బహుగా హెచ్చిస్తాడు. ఆయన తోడు ఉండాలా, మేలును వెతకాలా, కీడును విసర్జించాలా. యోసేపు సహోదరులు ఉన్నారు. యోసేపు సహోదరులు వాళ్ళు ఏం చేశారు? కీడు చేశారు. యోసేపుకు గుంటలో నెట్టేశారు, అమ్మేసుకున్నారు, అతన్ని అమ్మేశారు. అమ్మేసి వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న అడిగాడు, అయ్యా కుమారుడు ఏడయ్యా, యోసేపు కనపడట్లేదు, యోసేపు ఏడయ్యా అని అడిగితే, మేకపిల్లను చంపేసి ఆ రక్తముతోటి తన వస్త్రాన్ని ముంచి తీసుకుని వెళ్ళి చూపించారు. కీడు చేశారు యోసేపు పట్ల, కీడు చేశారు, కీడు చేశారు. అబద్ధం ఆడారు తండ్రి దగ్గరికి వెళ్ళి, యాకోబు దగ్గరికి వెళ్ళి. అయితే దేవుడు వదిలిపెట్ట యోసేపు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. మరలా యెహోవా యోసేపునకు తోడై ఉండెను. తోడుగా ఉన్నాడు. సింహాసనము తప్ప సర్వాధికారము, ఐగుప్తు దేశం మీద అధికారము దేవుడు అనుగ్రహించాడు యోసేపుకు. బహుగా హెచ్చించినాడు. ఆయన తోడుగా ఉంటే ఆశీర్వదింపబడతావు నువ్వు. కీడు జోలికి వెళ్ళలేదు యోసేపు, కీడు జోలికి వెళ్ళలేదు, మేలు వెతికినాడు. శ్రమ పెట్టినను సహోదరులు నమ్మునే ఉన్నాడు. ఆయన గుంటలో నెట్టేశారు, అమ్మేసుకున్నారు ఇష్మాయేలీలు. దేవుడు తోడై ఉన్నాడు అన్నాడు ఆయన.
స్పష్టంగా చెబుతాడు, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. అలాగు చేసినడలా మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. దేవుడు తోడుగా ఉంటాడు మనకి. మనుషులు కాదు, మనుషులు వస్తారు వెళ్ళిపోతారు. దేవుడు తోడుండాల మనకి. ఆయన ఉండాలి, ఆయన కనికరం ఉండాలి, ఆయన కటాక్షం ఉండాల, ఆయన దయ ఉండాలి. అది కష్టము. చెప్తున్నాడు ఆయన. 15వ వచనము, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరుచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. నేర్చుకోండి యోసేపును చూసి, నేర్చుకోమని చెప్తున్నాడు. ఎంతగా హెచ్చించాడో తెలుసా యోసేపును? నేర్చుకోండి మీరు. యోసేపు ఎలా ఉన్నాడో చెప్తున్నా, నేర్చుకోండి మీరు. యోసేపుకు కనికరము చూపించాడు దేవుడు. యోసేపు ఎలా ఉన్నాడు? రాజు తర్వాత రాజు. అలా చేశాడు దేవుడు. యోసేపు సంతతిలాగా ఉండాలి మీరు. ఆయన భక్తి జీవితము జీవించినట్లు మీరును జీవిస్తే మీకు తోడుగా ఉంటాను నేను. ఈడు చేయలే, అన్నదమ్ములు వచ్చారు యోసేపు దగ్గరకు, సాష్టాంగ నమస్కారం చేశారు, తలలు నేల నుంచారు. మొహం చూడటానికి కూడా లేదు యోసేపుది. చిత్తం అనేట్టుండాల. కనికరపడ్డాడు, ఏడ్చినాడు సహోదరులను చూసి. కనికరిస్తాను నేను మిమ్మల్ని. యోసేపు సంతతిలాగా ఉండండి. యోసేపును చూసి నేర్చుకోండి. నా పట్ల ఎట్టున్నాడు యోసేపు? న్యాయము తప్పలేదు, యథార్థపరుడై ఉన్నాడు, నీతిని అనుసరించి నడిచినాడు. ఎన్ని కష్టాలు శ్రమలు పెట్టినను నీతిని అనుసరించి నడిచినాడు. కాబట్టి నేను యోసేపునకు తోడై ఉన్నాను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఆయన తోడు ఉండాలా. ఆయన తోడు ఉంటే ఆశీర్వదింపబడతావు, ఆయన కనికరం ఉండాల నీకు. ఆయన కటాక్షించాలి. ఆయన యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. యోబు గ్రంథము 34:10. అసంభము. దేవుడు అన్యాయము చేయుట అసంభము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభము. గొప్ప కార్యాలు చేశాడు యోసేపు పట్ల. దేశ ప్రజలందరూ యోసేపు దగ్గరికి వచ్చి నిలబడ్డారు. అందరిని బ్రతికించాడు. కరువును పారద్రోలినాడు. అందరికి ధాన్యాన్ని సమకూర్చి అమ్మేశాడు. బ్రతకండి అని బ్రతికించినాడు. యోసేపు చుట్టుపక్కల ప్రజలందరినీ బ్రతికించినాడు. చుట్టుపక్కల దేశ ప్రజలు వచ్చి యోసేపు దగ్గరికి వచ్చి ధాన్యాన్ని కొనుక్కొని వెళ్ళిపోయినారు, బ్రతికారు. అలా చేస్తాడు ఆయన తోడు. ఆయన తోడు ఉండాల నీకు. ఆయన ఉండాలంటే ఆయన మాట వినాల నువ్వు. దుష్టుని మాట వింటే నాశనము నీకు. ఆయన తోడు ఉండాలని. ఆయన కనికరం, ఆయన కటాక్షం ఉండాలి. యెషయా గ్రంథము
మొదటి అధ్యాయము, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 28వ వచనము. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 28వ వచనము. అతిక్రమము చేయవారును పాపులను నిశేషముగా నాశనమగుదురు. అతిక్రమము, తిరుగుబాటు. యేసేపు కలగన్నాడు, తిరుగుబాటు చేశారు, తోసేశారు, ఆమె కొండలో నెట్టేశారు. నువ్వంటారా మమ్మల్ని ఏలేది? నువ్వా మాకు చెప్పేది? నీ వయసు ఎంత, నువ్వెంత? నువ్వా మాకు చెప్పేది? తోసి నెట్టేసి అమ్మేసుకున్నారు. అతిక్రమము చేయవారును పాపులను నిశేషముగా నాశనమగుదురు. యెహోవాను విసర్జించువారు లయమగుదురు, కనపడరు. విసర్జించావంటే లయమైపోతావు నువ్వు. నీ పేరు భూమి మీద కొట్టివేయబడుద్ది. నీతిమంతుల గుడారము వర్ధిల్లును, భక్తిహీనుల ఇల్లు నిర్మూలము. నిర్మూలమైపోతావు నువ్వు. నీ పేరు కూడా ఉండదు ఇక. జాగ్రత్త. అతిక్రమణ చేయకూడదు నువ్వు. పాపము వలన వచ్చే జీతము మరణము. అతిక్రమణ 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 చేస్తే విరోధివి నువ్వు. దేవునికి విరోధివి నువ్వు. శ్రద్ధ లేకపోయినా విరోధివే నువ్వు. శ్రద్ధ ఉండాలా. ఉదయకాలం ఆరాధనకి రావాలని శ్రద్ధ ఉండాలా. దేవుని మాటలు వినాలని ఆసక్తి ఉండాలి నీకు. ఆయన మాటలు నీ హృదయంలో దాచుకోవాలా. ఆ మాటలు నీ హృదయంలో ఫలించినప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు. దాచుకోవాలి. ఆయన హృదయంలో ఉండాలి. ఆయన యెహోవాను విసర్జించువారు లయమగుదురు. ఉండరు మీరు. మీ నాలుక మంచిది కాదు, మీ ప్రవర్తన మంచిది కాదు, మీ ఉద్దేశము మంచిది కాదు, మీ మనస్సు మంచిది కాదు, మీ హృదయము మంచిది కాదు, మీ కాళ్ళు మంచివి కావు, మీ చేతులు మంచివి కావు, మీ చూపు మంచిది కాదు. లయం చేస్తా నేను. వేచి ఉంటున్నా, చూస్తున్నా, నేను మారతావేమో అని గమనిస్తున్నా. మారితే నువ్వు ధన్యుడవు, మారకపోతే కఠిన శిక్ష. నీకు కఠిన శిక్ష. నువ్వు అనుకుంటున్నావు. ధనవంతుడు కూడా అలా అనుకున్నాడు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణాన్ని. యేసేపుని ఎలా చేశాడు? దేశ ప్రజలకు ఆహారం ఇచ్చినట్లుగా చేశాడు. చుట్టుపక్కల ప్రదేశాలందరూ వచ్చి యేసేపు దగ్గర ధాన్యం కొనుక్కొని 7 సంవత్సరాలు ప్రజలు బ్రతికించినారు. ప్రజలను ఆయన తోడుగా ఉంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన తోడుండాల నీకు. భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. ఆయన ఉండాల నీలో, అప్పుడు ఫలిస్తావు నువ్వు. అది కష్టము. ధనవంతుడు అనుకున్నాడు, నా ప్రాణమా తినము, త్రాగుము, సుఖించుము. ఆడు చెప్పేది వీడు చెప్పేది మనకి. వాడు కూడా అట్నే అనుకున్నాడు ధనవంతుడు. ఎంత ఆస్తి ఉంది నాకు, ఇంత ధనం ఉంది, ఇన్ని ధాన్యం ఉంది, ఎన్ని సంవత్సరాలైనా తిన్నా కానీ నాది తరగదు అనుకున్నాడు. అంటే నువ్వు స్త్రీ కనపడుతుంది మనకి. చూడండి, యెషయా గ్రంథము 47వ అధ్యాయము. ధనవంతుడు అనుకున్నట్టుగా ఒక స్త్రీ ఉంది ఇక్కడ. యెషయా గ్రంథము 47వ అధ్యాయము. ధనవంతుడు కూడా ఎర్రవీగాడు. ఆ ప్రాణమా తినము, త్రాగము, సుఖించు. బాగా సింధులేశాడు, తాగి బాగా సింధులేశాడు. నోటికి ఎట్టబడితే అట్ట మాట్లాడాడు.
శిక్ష, కఠిన శిక్ష ఉంటుంది. మారు మనసు పొందు, లేకపోతే అపాయము నీకు. 47వ అధ్యాయం, యెషయా గ్రంథము 47వ అధ్యాయము 7-8 చదువుతున్నాను. నేను సర్వదా దొరసానినై ఉందునని నీవు అనుకొని వీటిని ఆలోచింపకపోతివి. అబ్బా, దొరయ్యా, దొరబాబయ్యా, ఏమో దొరసానమ్మయ్యా, దొరసానమ్మే. దొరసానమ్మ సంగతి చెప్తున్నాడు ఆయన. దొరబాబు సంగతి కూడా చెప్తున్నాడు. నేను సర్వదా దొరసానినై ఉందునని నీవు అనుకొని వీటిని ఆలోచింపకపోతివి. వాటి ఫలము ఏమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుతూ నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును లేరు, నేను విధవరాలనై కూర్చుండను, పుత్ర శోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఈ మాటలు వినుము. ఏం చెప్తున్నాడు ఈ స్త్రీకి? నేను ఎక్కడ నా పక్కన నాకు తోడున్నాడో, ఈ తోడు కాకపోతే ఇంకొక తోడు, నేను అసలు విధవరాలు వేషమే వేయనందు ఒక ఆమె. నాకేం కావాలా? ఎన్ని ఉన్నాయి నాకు. నాకు చాలా ఆస్తి ఉంది, చాలా ధనధాన్యం ఉంది, నా కింద పనివారు ఉన్నారు అనుకొని ఈవిడ గర్విస్తుంది. ఇక్కడ ఆమెను గురించి చెప్తున్నాడు దేవుడు. నేను విధవరాలనై కూర్చుండను, పుత్ర శోకము నేను చూడనని అనుకున్నదానా, ఈ మాటను వినుము. ఒక్క దినములోగా, ఒక్క క్షణముననే, ఒక్క నిమిషముననే పుత్ర శోకము, వైధవ్యమును, ఈ రెండును నీకు సంభవించును. ఒక్క సెకండ్ అంతే, ఒక్క నిమిషంలో అయిపోతారు నువ్వు నీ బిడ్డలు. నీవు నీ కుటుంబము నిర్మూలమైపోద్ది, నీ బిడ్డలతో సహా. జాగ్రత్తగా ఉండు. నీ బిడ్డలను జాగ్రత్తగా పెంచు, నువ్వు జాగ్రత్త పడు. వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, వీళ్ళు వస్తారు అనుకోబాక. నువ్వు ధనవంతుడు అన్నాడు, వరి వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఈ స్త్రీతో చెప్తున్నాడు. ఈ స్త్రీ బాగా గర్విస్తుంది. ఏమో కూడా ధనవంతుడు అక్కడ గర్వించాడు, ఈ స్త్రీ ఇక్కడ గర్విస్తుంది. అహంభావం, హెచ్చులు, బహుబడాయి ఉంటది. బహు హెచ్చులు పడుతుంటారు ఆడోళ్ళు. అబ్బు, చెప్పలేని హెచ్చులు. ఆ హెచ్చులు అట్టాటి కావు. ఈ హెచ్చుల గురించి చెప్తున్నాడు దేవుడు. ఒక్క దినములోగా, ఒక్క నిమిషముననే పుత్ర శోకమును, వైధవ్యమును, ఈ రెండును నీకు సంభవించును. జాగ్రత్త, తగ్గించుకో, మారు మనసు పొందు. నువ్వు తగ్గించుకొని నీ బిడ్డలకు నేర్పించు, తగ్గించుకొని జీవించమని. నేను దొరసానిని, నేను దొరసానమ్మను అనుకోబాక. నువ్వు తగ్గించుకోమన్నాడు యేసు ప్రభు. తగ్గించుకొని జీవించు, మారు మనసు పొందు. పుత్రశోకం ఉంటుంది నీకు, నీ బిడ్డలు నీ దగ్గర దక్కర. నీకు పుత్రశోకము, ఏడుస్తావు, ఉపయోగమేమి ఉండదు. బ్రతికున్నప్పుడు బాగుపరుచుకోవాలా. చనిపోయిన తర్వాత నువ్వు ఎంత ఏడిచినా తిరిగి రాలేడు. సమయం ఇస్తాడు, సద్వినియోగం చేసుకోవాలా. నువ్వు ఆ సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటే నీకు నీవే శిక్ష తెచ్చుకున్నట్లు. నీకు నీవే తెచ్చుకున్నావు, అది నీకు నీవే. చూడండి, ప్రభు చెప్తున్నాడు 10వ వచనము, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకొంటివి. నేను చేసే తప్పులు ఎవరు కనిపెట్టట్లేదు, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు నువ్వు. అలా అనుకుంటుంది. ఈ ప్రదేశంలో ఎవరు లేరులే, ఈ ఇంట్లో ఎవరు లేరులే,
ఆ ఊర్లో ఎవరు లేరులే, నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకో, నువ్వు అనుకోబాక. దేవుడు చూస్తుంటాడు నీ ప్రవర్తన అంతటిని పరిశీలిస్తుంటాడు ఆయన. అంటున్నాడు ఆయన, నీ చెడుతనమును నీవాధారము చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను, కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాచి పోగొట్టుకుని జాలవు, ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారింపలేవు, నీకు తెలియని నాశనము నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును. నీకు తెలియదు అది, నువ్వు అనుకుంటున్నావు, అబ్బా నేను బాగున్నాను, బాగా సంపాదించాను, ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు కనిపెట్టట్లేదు, నేనేం చేసిన అనుకుంటున్నావు నువ్వు. అందరికి తెలుసు అది, నువ్వు అనుకోవద్దు, మారు మనసు పొందు, దేవుడు కనికరిస్తాడు. అహంభావంగా అహంకారముగా జీవిస్తే, గర్విస్తే నాశనం అన్నాడు ఆయన. ఎలాంటి నాశనమో తెలుసా? నీకు తెలియదు అది, నీ ఊహించని రీతిగా వస్తుంది ఆ నాశనము. నువ్వు నివ్వెరపోతావు, ఏడుస్తావు, ప్రలాపిస్తావు, ఉపయోగం ఉండదు. చెప్తున్నాడు, ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు, నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికముగా వచ్చును. ఆరు మనిషి పొందు జాగ్రత్త పడు. నువ్వు నేను దొరసానమ్మను, దొరసాని అనుకోబాక, నువ్వు తగ్గించుకొని జీవించు. నీ ప్రవర్తన, నీ నాలుక, నీ ఉద్దేశము, నీ సంకల్పము యావత్తు ఆయనకి తెలుసు. ఆరు మనిషి పొందు, సిద్ధపడు. అతి కష్టము, చాలా కష్టము. ప్రభు చెబుతున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6లో దేవుడు మంచి మాటలు రాసినాడు మన కొరకు. 13:6 జాగ్రత్త పడమని చెబుతున్నాడు ఆయన. నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఎందుకు ఈ పని చేసావు? నేనున్నాను నీకని చెప్పాను కదా, నన్ను విడిచి నువ్వు వెళ్ళిపోయావు. నేను చెప్పానుగా నీకు, ఉన్నాను కదా నేను నీకు, నన్ను విడిచి వెళ్ళిపోయావు నువ్వు. విడిచి వెళ్ళిపోతే శిక్ష అనుభవించాలి నువ్వు. నన్ను విడిచి వెళ్ళిపోతే నువ్వు శిక్ష అనుభవించాలా? జాగ్రత్త లేదు నీకు, అపాయం వచ్చింది నీకు. నా మాటలు నీలో ఉండాలని చెప్పాను నేను, నువ్వు ఫలిస్తావని చెప్పాను, నా కృప నీకు తోడుగా ఉంటుందని చెప్పాను, వినలేదు నువ్వు. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నీతిమంతుడికి ఇది, నీతిమంతురాలు భయపడదు, నీతిమంతుడు భయపడడు. ఆయన తోడుగా ఉంటాడు, ఆయన తోడుగా ఉంటాడు నీకు. ఆయన మనకి సహాయుడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. పుట్టించాడు మనల్ని ఆయన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళటానికి భూలోకానికి వచ్చాడు, మన కొరకు మరణించినాడు, కలవరి శిలువలో రక్తము చిందించినాడు. ఆయన మన కొరకు తన ప్రాణము పెట్టినాడు, మనల్ని ప్రేమించాడు ఆయన.
అత్యధికముగా ప్రేమించినాడు. తన ప్రాణమును పెట్టునంతగా ప్రేమించినాడు. అనందరికి ప్రాణం పెట్టాడు, అన్ని ఇచ్చినాడు మనకి. ఆయన ప్రాణాన్ని కూడా మనకు అనుగ్రహించాడు, ధారపోసినాడు. ఆయనకి లోబడి జీవించాలి మనము. ఆయనకు లోబడితే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. అది కష్టం నీకు, పరలోకంలో చేరలేవు నువ్వు. ఆయన మాటలంటే జీవము కలిగిన మాటలవి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి కిరీటము. విశ్వాసం లేదా కిరీటం ఉండదు. విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే దేవుని యొక్క మాటల విలువ తెలుసు. విశ్వాసం లేకపోతే ఆయన మాటల విలువ నీకు తెలియదు. చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, కీడును విసర్జించి మేలును వెతుకు నువ్వు. జాగ్రత్త అన్నాడు ఆయన. చెప్పాడు కదా. సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము చెబుతున్నాడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనము. 1వ అధ్యాయం 23వ వచనము. నా గద్దింపు విని తిరుగుడి. చెప్తున్నాను, మీరు రక్షింపబడతారు. నా గద్దింపు మాట వింటే, నా వైపు తిరిగితే మీరు రక్షింపబడతారు. నా వైపు తిరగకపోతే మీరు రక్షింపబడలేరు. జాగ్రత్త. నా వైపు తిరగాల, నా మాటలు మీ హృదయంలో ఉండాల. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనము. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నా మాటలు వింటేనే నా ఆత్మ కుమ్మరిస్తా. ఏవేలు ప్రవక్త ప్రవచించినాడు, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. ఆయనకు లోబడిన వారికి మాత్రమే. సిగరెట్లు దాగి, బీడీలు దాగి అపచారాలు చేసే వాళ్ళ మీద కాదు, సారాలు తాగే వాళ్ళ మీద కాదు, మారు మనసు పొందే వాళ్ళ మీద మాత్రమే. అది దాని అర్థం. అందరి మీద అంటే ఆయనకి ఇష్టలైన వారి మీద. ఆయనకి ఇష్టముగానే ఉండాలంటే చెడుని విడవాలా, మేలును వెదకాలా. చెడును విసర్జించాలా, మేలును వెదకాల. అప్పుడు యెహోవా మీకు తోడై ఉండను. యోసేపునకు తోడై ఉన్నాడు, బహుగా హెచ్చించినాడు ఆయన. అర్థమవుతుందమ్మా? ఆ మాటలు ఉండాలా మీ హృదయంలో, లేకపోతే కష్టము. నేనుంటే మీరు ఫలిస్తారు, నేను లేకపోతే ఫలించరు. ఆ మాటలు నిలిచి ఉండాలా మీలో. చెప్తున్నాడు, నా ఉపదేశమును మీకు తెలిపెదను, నేను పిలవగా మీరు వినకపోతిరి. చెప్తున్నాడు ఆయన, గద్దిస్తున్నాడు. నేను పిలిచాను మిమ్మల్ని. ఈ మైకు శబ్దం ద్వారా అందరూ లోపలికి ప్రవేశించండి అని పిలుస్తున్నాను. నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, మీరు రావటం లేదు. పిలుస్తున్నాను నేను మిమ్మల్ని, నా పిలుపుకు లోపడటం లేదు మీరు. నా పిలుపు విని పక్కదారికి వెళ్ళిపోతున్నారు. మీరు నా గొర్రెలు కాదు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను ఎరుగును, నన్ను వెంబడించును. వాటికి నేను పేర్లు పెట్టి పిలుచుచున్నాను. నూతన పేరు వాళ్ళకి ఇవ్వబడుద్ది. జీవ గ్రంథముల వారి పేర్లు ఉంటాయి. క్రొత్త పేరు ఇస్తాడు దేవుడు. ఆయన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. నా పిలుపుకు లోబడాల. నువ్వు మైకి శబ్దం ద్వారా మీకు బోధిస్తున్నాను, లోపలకు ప్రవేశించడం లేదు, మీరు రావటం లేదు. రావాలా, మీరు రావాలా, కన్నీరు గార్చి ప్రభువును వేడుకోవాలా.
కనికరిస్తాడు, దేవుడు మీకు తోడుకుంటాడు. కాకపోతే కష్టం మీకు దేవుని పిలుపుకు లోపడకపోతే కష్టం మీకు. కఠిన శిక్ష అనుభవిస్తారు మీరు, కఠిన బాధలు అనుభవిస్తారు. మీరు నవ్విన నవ్వు మీకు విషమవుద్ది, ఊరవుద్ది మీకు. జాగ్రత్త చెప్తున్నాడు ఆయన, చెప్తున్నాడు. చూస్తారా? చూడండి సామెతల గ్రంథము 24. నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చేయచాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసివేసితిరి. నా బోధ వినలేదు మీరు, నా బోధ వినలేదు మీరు, నా బాధ వినలేదు మీరు. యేసేపును గుంటలోకి నెట్టేసినారు. యెహోవా తోడుగా ఉన్నాడు యేసేపు. బాధపడ్డాడు యేసేపు, అయినా మౌనం అయి ఉన్నాడు. మౌనమై ఉన్నాడు యేసేపు. దేవునికి మొరపెట్టినాడు, ఆయన హస్తము యేసేపునకు తోడై. ఆ మాట వినలేదు మీరు, నన్ను విసర్జించి వెళ్ళిపోయినారు మీరు. నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనుక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. లోబడాలా మీరు? లోబడకపోతే కష్టం మీకు. ఆ మాటలు విని లోబడితే ఆశీర్వదింపబడతారు. నా రాజ్యమును స్వతంత్రులు అవుతారు. నా రాజ్యములో మీరు ఉంటారు. నా రాజ్యమును మీరు స్వతంత్రించుకుంటారు. మీరు ఆ తండ్రి రాజ్యములో మీరుంటారు. మీరు నా పిల్లలై ఉంటారు, నా బిడ్డలై ఉంటారు. నా రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మీరు స్వతంత్రులు అవ్వాలి. ఇక్కడ మారు మనసు పొందాలి, నా రక్తధారలో కడగబడాలి. అప్పుడు నా రాజ్యంలో ఉంటారు. నేను గద్దింపగా మీరు వెనక లోబడకపోతిరి కాబట్టి, 26వ వచనము, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. నవ్వుతానన్నాడు దేవుడు. తలుపు తీయ్యా, అయ్యా 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 అయ్యా, తలుపు తీయ్యా, తలుపు తీయ్యా. మీరెవరో నాకు తెలియదు, గెట్ అవుట్. అయ్యా నీ సుముఖమని మేము తాగుచున్నాము, తినుచున్నాము. తిన్నారమ్మా, తిన్నారయ్యా, తిన్నారు. అవి రెండే చెప్పావు, మూటల గట్టి చెప్పలేదే, దొంగతనాలు చెప్పలేదే అయ్యా. అన్నీ తెలుసు అయ్యా నాకు. అక్రమము చేయవారులారా, మీరు నా యొద్ద నుండి తొలగిపోండి, గెట్ అవుట్. నేను వచ్చి తట్టాను ఇల్లు, మీ ఇల్లు తట్టాను నేను వచ్చి తట్టాను. తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి అమ్మా, తలుపు తీయండి అయ్యా, అయ్యా తలుపు తీయండి అయ్యా. నేను మీలో ప్రవేశిస్తానయ్యా, మిమ్మల్ని ఆశీర్వదిస్తానయ్యా, మిమ్మల్ని దీవిస్తానయ్యా, నా రాజ్యానికి వారసులు చేస్తానయ్యా, రాజవస్త్రాలు ఇస్తానయ్యా, మీకు ఐశ్వర్యం ఇస్తానయ్యా అని దీనుడిగా నేను పుట్టి మీ ఇంటికి వచ్చానే. తలుపు తెచ్చాను, ఆ స్వరం విన్నారు కానీ తలుపు తీయలేదు మీరు. వెళ్ళిపోయాడు, తట్టి 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 వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళకి అపాయం వచ్చింది. ఆ కమిటీ ఏమవుతుంది? అగ్ని తరుముకుంటుంది వీళ్ళని. అగ్ని 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 తరుముకుంటుంది. తలుపు తీయమంటున్నారు. అక్రమము చేయవారులారా, మీరు ఎవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి. నీ సుముఖమును తిన్నాము, తాగారు, బిస్కెట్లు తిన్నారు, అన్ని తిన్నారు, పూరీలు పప్పులు విప్పులు అన్ని తిన్నారు, అన్ని తిన్నారు, కానీ తిని వెళ్ళిపోయారు అంతే. ఆరు మనిషి పొందలే మీరు. నా మాటలు మీకు హృదయంలో ఫలించలా. కఠినులైపోయినారు మీరు, మీ హృదయం తెరవబడలేదు. కఠినులైపోయినారు మీరు, దుర్మార్గులైపోయినారు, దుష్టులైపోయినారు మీరు, సర్ప సంతానం అయిపోయినారు మీరు.
నా బిడ్డలుగా ఉండాలి మీరు. ఎదురు చూశాను మీ కొరకు. నా చేతులు చాపి రమ్మని పిలిచాను, రాలా మీరు. అలా చెప్తున్నాడు ఆయన. ఆ? నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చేయతాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసివేసి తిరి. వినలేదు మీరు, నా బోధ వినలేదు, రోజేశారు, విసర్జించి వెళ్ళిపోయినారు. తిన్నారు, తాగారు, వెళ్ళిపోయారు. మార్పు లేదు మీలో. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఆకస్మికముగా వస్తుంది, మీకు ఎప్పుడు వస్తుందో తెలియదు నాశనము. అప్పుడు నవ్వుతాను నేను. అమ్మో, అయ్యో, కేకలేస్తారు మీరు, రక్షించండి రక్షించండి, మంటలు మంటలు మంటలు, అగ్ని అగ్ని, తలుపుది తలుపుది తడతారు. ఇవన్నీ నేను చెప్పాను కదా, ముందు జాగ్రత్త పడమన్నాను మీకు. జాగ్రత్త పడలేదు. మీరెవరో నాకు తెలియదు. బుద్ధి కలిగిన కన్యకలు పెళ్లి కుమారుని విందులో ఉన్నారు. సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు, సిద్ధపాటు లేని వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. నవ్వుతానన్నాడు దేవుడు. మీకు అపాయము వచ్చినప్పుడు నేను నవ్వేదను. చెప్పాను కదమ్మా మీకు, మనసు మార్చుకోండి అమ్మా, పద్ధతి మార్చుకోండి అమ్మా, పద్ధతి మార్చుకో అయ్యా. అయ్యా బాగుండయ్యా, ప్రభువునందు విశ్వాసం ఉంచయ్యా, బాగుండయ్యా, బాగా మారు మనసు పొందమ్మా, మారు మనసు పొందండి అయ్యా అని చెప్పాను. వినలేదు. వినవారు ధన్యులు, వారు ఉంటారు పరలోకం. ఆయన రాజ్యానికి వారసులు అవుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. 2వ అధ్యాయము 6వ వచనము. 2వ అధ్యాయము 6వ వచనము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. 8వ వచనము. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసం ఉంటే ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది. ఆయన కృపను, ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. విశ్వాసం ఉండాలా? విశ్వాసం ఉంటేనే నువ్వు ప్రవేశించేది. ప్రభువులో విశ్వాసం ఉంచాల, నువ్వు ప్రభు యందు నిలిచి ఉండాలా. ఈడును విసర్జించాలా, మేలును వెదకాల. అప్పుడు ఆయనని, యెహోవానని నేను నీకు తోడై ఉండేదను. అప్పుడు ఫలిస్తారు, మీరు నా రాజ్యంలో ఉంటారు. విశ్వాసిగా జీవించాల నువ్వు, ప్రభువుకి విశ్వాసిగా. అవిశ్వాసరాలుగా జీవిస్తూ ఉపయోగమేమి ఉండదు. అవిశ్వాసిగా జీవిస్తూ ఉపయోగమేమి ఉండదు నీకు. విశ్వాసిగా జీవించాలా. క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొందాలి. నువ్వు పాప క్షమాపణ, మారు మనసు ఉండాలా. కన్నీరు గార్చాల, ప్రభు నేను పాపినయ్యా, నన్ను కరుణించు, క్షమించని నీ పాపమును వదిలిపెట్ట. నేను నీ కొరకే బ్రతుకుతాను ప్రభు, నేను తీర్మానించుకున్నాను, నీ కొరకే జీవిస్తాను, నాకు రాజ్యం అనుగ్రహించాయి అంటే ఆయన రాజ్యంలో ఉండాల. మనము దొరసానములు దొరసానుసంగా చెప్పాడు.
ధనవంతుడిది చెప్పాడు, దొరసానమ్మ చెప్పాడు, దొరసాంది కూడా చెప్పాడు. నేను అసలేక ఏ వస్త్రాలు వేయను, రాజ వస్త్రాలు వేసుకుంటాను, నాకేక అసలు వేరే భర్త అవసరం లేదు, చాలా సంవత్సరాలు నేను బతుకుతాను అనుకుంది ఆమె. ఆమె గురించి కూడా చెప్పాడు. ఎప్పుడు వస్తుందో తెలియదు నీ మీద అపాయము, జాగ్రత్త. పుత్రశోకము నీకు ఒక్క నిమిషములోనే, నీకు పుత్రశోకము, నీవు ఎరుగని సమయమున నీ ఊహించని విధముగా జరుగుతుంది నీకు, జాగ్రత్తగా అన్నాడు దేవుడు. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. ఆరు మనసు పొందండి, ప్రతి ఒక్కరు ఆరు మనసు పొందండి, ప్రభువుని వేడుకోరండి. ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, కరుణించయ్యా, నన్ను రక్షించయ్యా, నా కుటుంబాన్ని రక్షించయ్యా, నా పాళ్యాన్ని రక్షించయ్యా, నా ఊరిని రక్షించయ్యా, మా ప్రదేశాన్ని రక్షించయ్యా, మా దేశాన్ని రక్షించయ్యా, మా నాయకుల్ని రక్షించయ్యా, మమ్మల్ని చక్కపరచయ్యా. ప్రార్థన చేసుకోండి. హిజ్కియాకి చెప్పాడు దేవుడు, హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. హిజ్కియా రాజు ఆయన. హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అమ్మా, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీకు అపాయము వచ్చినప్పుడు నేను నవ్వేదను అన్నాడు ఆయన. అయ్యా అయ్యా తలుపుది, అయ్యా తలుపుది అయ్యా అన్నాడు. మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి. అక్రమము చేయవారులారా, నా యొద్ద నుండి తొలగి. మహాపరిశుద్ధుడును జీవము కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు తండ్రి. మాటలు జీవము కలిగిన మాటలు, దయ కలిగిన మాటలు మాకు అనుగ్రహించావు ప్రభువా. నీ గద్దింపు మాటలను లక్ష్య పెట్టిన వారు రక్షింపబడతారు, నీ గద్దింపు మాటలు విననొల్లని వారు నాశనం అవుతారని సెలవిచ్చావు తండ్రి. నీకు లోబడిన వారు ఆశీర్వదింపబడతారన్నావు తండ్రి. నీ స్తోత్రాలు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. మహాదేవానికి స్తోత్రాలు, వందనాలు. నా తండ్రి, నీ ఆత్మను కుమ్మరించండి నాయన, నీ కనికరము నీ బిడ్డల పట్ల రానిమ్ము నాయన. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను ఎరుగును, నన్ను వెంబడించునన్నావు తండ్రి. నీ గొర్రెలము, నీ గొర్రె పిల్లలమయ్యా మేము, మమ్మల్ని దృష్టించుము నాయన. నీ కనికరము, నీ కటాక్షము మా మీదకి రాని. మా ప్రవర్తన అంత ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మా నడవడికంతయు నీకు తెలుసు నాయన. మా ఉద్దేశములు, మా సంకల్పములు, మా మనసును, మా హృదయమును పరిశీలన చేయవాడవు నీవే తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. నేనెవరు చూడలేదు అనుకుంటుంది ఒక స్త్రీ, నేనెవరు కనిపెట్టలేదు అనుకుంటున్నాడు ఒక పురుషుడు. సమస్తమును భూమి మీద నుండి చూస్తున్న నాయన, నీకు స్తోత్రాలయ్యా. యోసేపును పరిశోధించినావు తండ్రి. ఆయన పోతీఫరు భార్యను పరిశోధించినావు నాయన. వారిద్దరికి పరీక్ష పెట్టినావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఆ పరీక్షలో యోసేపు పాస్ అవునట్లుగా కృప చూపినందుకు స్తోత్రాలు. నీ ఆత్మతో నింపండి నాయన. నీ కనికరము, నీ కటాక్షము దయచేయండి. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మని కుమ్మరించమని, నీ ఆత్మతో నడిపించమని సర్వశక్తుడును మహాదేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా ఈ ప్రార్థనను సమర్పించుకొని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూలోకమందు నెరవేరును గాక. నేడు మనదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి నాయన. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి, దుష్టు నుండి తప్పించండి అయ్యా. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుడు మనందరికీ తోడై జీవించి నడిపించను గాక. ఆమేన్.